చెప్పి ముగిస్తాను. ప్రభు నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. మీరు కూడా వందనాలు చెప్పాలి కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుండి యూద రాసిన పత్రికలో 3 మాటలను చెప్పి ముచ్చటగా 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మీరు కూడా శ్రద్ధగా వినాలని నేను కోరుతున్నాను. యేసు ప్రభు సహోదరుడైన యూద రాసిన పత్రిక 11వ వచనం. ఇలా అధ్యాయాలు ఏమి లేవు. వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి. 11వ వచనములో మనము చూద్దాం. వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలలో ఆత్రముగా పరిగెత్తిరి. బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతృతము కలిగి పరిగెత్తిరి. కోరాహు చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ 3 విషయాలు నేను చెప్పి ముగించేస్తాను. అయ్యో వారికి శ్రమ. ఏం రాసి ఉంది? అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పుడు త్రోవలో అతురుముగా పరిగెత్తిరి. కోరావు చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి. ఇది దేవుడు మనకు బుద్ధి కలుగుట కొరకై హెచ్చరించేటువంటి మాటలు. అయ్యో వారికి శ్రమ. ఎవరు వీరు? కయీను నడిచిన మార్గంలో నడుస్తున్న ప్రజలు. ఎవరు వీరు? బిలాము పరిగెత్తిన మార్గంలో పరిగెత్తుచున్నారు. ఎవరు వీరు? కోరావు చేసిన తిరస్కారములను చేస్తూ నశించిపోతున్నారు. మన ఆత్మీయ జీవిత పతనానికి కారణాలు ఇవి. అంశం ఏంటంటే ఆత్మీయ జీవిత పతనానికి కలుగు కారణాలు. ఆత్మీయ జీవిత పతనానికి కారణాలు. ఎందుకు ఈరోజు చాలామంది ఆత్మీయంగా పతనమైపోతున్నారు? ఎందుకు ఈరోజు అనేక మంది ఆత్మీయంగా దిగజారిపోతున్నారు? ఎందుకు అనేక మంది పడిపోతున్నారు? ఎందుకు అనేక మంది చెడిపోతున్నారు, పాడైపోతున్నారు? లోకంలో ఎందుకు కలిసిపోతున్నారు? ఎందుకు సాతాను చేత శోధించబడుతున్నారు? దేవుని బిడ్డలారా, ఎందుకు శాపగ్రస్తమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు? ఎందుకు శాపగ్రస్తులైరి, ఎందుకు నశించిరో ఇక్కడ రాసి ఉంది. వాళ్ళు నశించిపోతున్నారు. అయ్యో వారికి శ్రమ. ఎవరు వీరంటే కయీను మార్గంలో నడుస్తున్నారు, బిలాము త్రోవలో పరిగెత్తుచున్నారు, కోరావులాగా తిరస్కరించి నశించిపోతున్నారు. ఈ 3 గురించి 2 మాటలు చెప్పి నేను ముగించేస్తా. ఎవరంటే ఇప్పటి ప్రజలు, ఇప్పటి క్రైస్తవులు. ఆనాటి సమాజం అలా చెడిపోతే ఈనాటి సంఘము, ఈనాటి సమాజము ఇలా చెడిపోతుంది. వాళ్ళ మార్గంలోనే వీళ్ళు కూడా నడుస్తున్నారు. అప్పుడున్న సాతానుడే ఇప్పుడున్నాడు. వాళ్ళని పాడు చేసినోడు, వాళ్ళని తప్పు మార్గంలో నడిపించిన ఆ సాతానుగాడే వీడు కూడా అదే సాతాను తప్పు మార్గంలో నడిపిస్తున్నాడు. అప్పుడు వేరే సాతాను, ఇప్పుడు వేరే సాతాను ఉన్నాడా? ఆడే, వాడు వీడే, వీడు వాడే. ఏమంటారు? అప్పుడు ఎవరినైతే మోసం చేశాడో, ఎవరినైతే తప్పు మార్గంలో నడిపించాడో, ఎవరినైతే నశింపజేశాడో, ఎవరినైతే దిగజార్చాడో, ఎవరినైతే పాడు చేశాడో ఆ సాతానే ఇప్పుడు కూడా ఇప్పుడున్న సంఘములో సొరబడి సంఘస్థులను ఆధ్యాత్మికంగా పతనం చేసేశాడు, దిగజార్చేశాడు. చూద్దాం. కోరావులాగా వాళ్ళు తిరస్కారం చేసి నశించిరి. కింది నుంచి పైకి వద్దాం. కోరావు ఏం చేశాడు? చదవండి. అక్కడ కింద ఏముంది? కోరావు చేసినట్టు తిరస్కారం చేసి
నశించిరి. కోరావు గురించి మనందరికీ తెలుసు కదా. కోరావుతో ఉన్నటువంటి సమాజం ఏమైపోయారో ఈనాటి సమాజానికి తెలుసు. వాళ్ళు ఏమైపోయారో మనం చూడొచ్చు బైబిల్లో మనం చూడొచ్చు. కోరావు సంతానము, కోరావు సమాజము, కోరావు పక్షంగా ఉన్న ప్రజలు, కోరావు సంఘము ఏమైంది? 32వ వచనం, 16 సంఖ్యాకాండం 16వ అధ్యాయము, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 32వ వచనంలో మనం చూస్తే కోరావు గురించి రాయబడింది. భూమి, చదవండి, భూమి తన నోరు తెరచి వారి కుటుంబములను, కోరావు సంబంధులందరినీ, వారి సమస్త సాంపత్యమును మృంగివేశెను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి. భూమి వారిని మృంగివేశెను. వారు సమాజంలో ఉండకుండా నశించిరి. హల్లెలూయా. మరి దీనికి హల్లెలూయా చెప్పాలనో చెప్పొద్దో కూడా తెలియదు, కానీ మనము విచారకరమైనటువంటి విషయం ఇది. విచారకరమైన విషయం. భూమి కూడా అలాంటి వారిని సహించలేదు. భూమి నోరు తెరచి వాళ్ళందరినీ మృంగివేసింది. వాళ్ళు ప్రాణంతో ఉండగానే భూమి అక్కడ భూకంపం జరిగి భూమి నెరచినిగి భూమి నోరు చాపి అక్కడున్న 260 మంది ఇంచుమించు ఆ సమాజాన్ని మృంగివేసింది. భూమి కూడా కొంతమంది ఈరోజు బరువైపోయారు. రోమపత్రికలు మనం చూడొచ్చు, చదవద్దు కానీ రోమపత్రికలో భూమి ప్రసవ వేదన పడుతుంది. భూమి కూడా మూలుగుతుంది. ఏకగ్రీవంగా భూమి మూలుగుతుంది. ఈ భూమి మీద ఉన్న మనుషులు చేసే పాపమును బట్టి, వాళ్ళు చేసే అతిక్రమములను బట్టి, వారు చేసే అన్యాయాన్ని బట్టి భూమికి కూడా ఈ సమాజం బరువైపోయింది. కాబట్టి భూమి ఏకగ్రీవంగా మూలుగుతూ ప్రసవ వేదన పడుతుంది. పాపము భూమి మీద బరువైపోయింది. పాపము పెరిగి 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 ఆకాశాన్ని అంటుకున్నది. ఆనాడు సొదొమ గొమొర్ర వాళ్ళు చేసిన పాపము ఆకాశానికి ఎలా అంటుకుందో, దేవుడు సొదొమ గొమొర్ర పైకి ఆకాశం అగ్ని కురిపించి ఎట్లయితే కాల్చి బూడిద చేసిండో అదే సమయం ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు కూడా అదే విధంగా నశించిపోయే అవకాశం, ఆ సమయం కూడా ఆసన్నమైంది. ఆనాడు నీళ్ళ వలన ఆ సమాజము నోహావు కాలంలో నశించిపోతే సొదొమ గొమొర్ర ప్రాంతము, ఆ సమయంలో సొదొమ గొమొర్ర ప్రాంతము అగ్ని చేత దహించబడితే, ఇప్పుడు ఈ సమయంలో, ఈ చివరి సమయంలో దేవుడు అగ్నిని కురిపించి ఈ సమాజాన్ని, ఈ పాపపు లోకాన్ని కాల్చివేయబోతున్నాడన్నమాట బైబిల్లో రాసి ఉంది. ఇప్పుడు దేని చేత మనుషులు చనిపోతారంటే అగ్ని చేత దహించబడబోతున్నారు. దేవుని కోపము రగులుకుంటుంది. దేవునికి కోపం మండుతుంది. ఈ పాపాన్ని చూడలేకపోతున్నాడు, ఈ అన్యాయాన్ని చూడలేకపోతున్నాడు, ఈ మనుషులు చేసే అక్రమాన్ని దేవుడు చూడలేకపోతున్నాడు. కోరావు గురించి మనం ఒకసారి తెలుసుకుంటే 16 అధ్యాయం 2వ వచనం, 16 అధ్యాయం 2వ వచనంలో రాసి ఉంది, ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 270 మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడు పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యన ఉన్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మును మీరాలు హెచ్చించుకొనుచున్నారు అనగా. చూశారు? ఇక్కడ వినండి, నా దిక్కు, నా వైపు చూడండి. 250 మంది పెద్ద మనుషులు లేచారు సంఘంలో. పోయే కాలం వచ్చినప్పుడు అంతే మరి, విపరీత బుద్ధి, ఏమంటారు దాన్ని, వినాశకాలం. సంఘ పెద్దలే వీళ్ళు, పరిచర్య చేసేటోళ్ళే వీళ్ళు. ఎందుకో మరి వాళ్ళందరూ కూడా పోగాయి.
దైవజనుడైన మోషే మీద, ఆరోను మీద, దేవుని మీద తిరుగుబాటు చేశారు. తిరస్కారము మంచిది కాదు. ఎదిరించడం మంచిది కాదు. సాతాన్ని ఎదిరించండి, దుష్టిని ఎదిరించాలి, కానీ దేవుని సేవకులను ఎదిరించొద్దు. లోబడాలి. మనము దేవునికి లోబడాలి, దుష్టిని ఎదిరించాలి. ఇక్కడ చూడండి, మోకాలానికి కిందికి వండి ఎందుకు? ఇక్కడ కూడా ఫోన్లు చూస్తూ వాళ్ళు ఉన్నారా మందిరంలో? ఫోన్ల దెయ్యం ఒకటి పట్టుకుంది ఈరోజు సంఘానికి. పొద్దుగా లేచి పొద్దు మీకు దాకా ఆ ఫోన్లోనే ముఖం పెడతారు. ఆమె ఫోన్ చూస్తుంది, ఆ భర్తను పట్టించుకోదు ఆమె. ఆయన ఫోన్ పట్టుకొని భార్యను పట్టించుకోడు ఈయన. పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటినారు ఫోన్ చూస్తూ, జీవితాన్ని పాడు చేసుకుంటారు. జాగ్రత్త, వాక్యాన్ని విననీయది సైతాన్. కోరావు సమాజము ఎందుకు ఈ భూమి వాళ్ళని మింగేసింది? ఎందుకు భూమి నోరు చాపి వాళ్ళని సజీవ సమాధులు చేసిందంటే వాళ్ళు తిరస్కారం చేశారంట. ఏం పాపం చేశారు వాళ్ళు? తిరస్కారం. మేము పరిశుద్ధులమే అంటున్నారు వాళ్ళు. ఏమంటున్నారు తెలిసిన? మోషే ఆరోనులతో మేము కూడా పరిశుద్ధులమే, దేవుడు మమ్మల్ని కూడా ఏర్పాటు చేసుకుండు, మేము సేవకులమే, దేవుడు మా ప్రార్థన కూడా వింటాడు, మా సేవను కూడా ఆయన అంగీకరిస్తాడు, మేము సేవ చేస్తాము, మీతో మాకు ఇంకా పని లేదు. ఇలా అనవచ్చా? నువ్వు ఎంత ఎదిగినా ఆత్మీయ తల్లిదండ్రులను మర్చిపోవద్దు కదా. ఢిల్లీకి రాజు అయితే తల్లికి ఏమవుతాడు చెప్పండి? చెప్పరేంటమ్మా మీరు? చప్పటిదా కూర్చుంటారేంటి? మాట్లాడండి. ఢిల్లీకి రాజు అయితే తల్లికి ఏమవుతాడు? ఏమండి బ్రదర్? కొడుకేగా. కృతజ్ఞత ఉండాలిగా, వినయం విధేయత ఉండాలిగా, తగ్గించుకొని ఉండాలిగా. తండ్రి ఎలాంటి వాడైనా తండ్రికి ఇచ్చే విలువ తండ్రికి ఇవ్వాలిగా. ఏమ్మా, నీ భర్త ఎటువంటి వాడైనా నీ భర్తకి ఇచ్చే విలువ నువ్వు ఇవ్వాలిగా. ఎడ్డోడో గుడ్డోడో కుంటోడో ఏమంటావు? నల్లగున్నాడో తెల్లగున్నాడో ఎవడో అప్పుడు పెళ్లి చేసుకున్నావు కాబట్టి ఆ పెళ్లి చేసిన కర్మానికి అందుకు లోబడి ఉండాలి. ఈరోజు సమాజంలో రోడ్డు మీద అటు ఇటు నా భర్త కంటే మంచి వాళ్ళు కనబడుతున్నారు, నేను వాళ్ళని చూస్తా అంటే దేవుడు ఒప్పుకుంటాడా? నువ్వు పెళ్లి చేసుకున్నావు, అయిపోయింది. ఆయన ఎడ్డ అయినా గుడ్డ అయినో పొట్టోడో పొడుగోడో ఎర్రటోడో కర్రటోడో ఆ రోజు పెద్ద మనుషులు కుదిరించారు, నువ్వు పెళ్ళి అయింది, ఇంక అంతే. ఆయనకు లోబడి ఉండాలి నువ్వు. అది దేవుడి చట్టం. భర్త మాట వినాలి, భర్తకు లోబడాలి. పెద్ద మనుషులు ఏం చెప్పారు? పతియే ప్రత్యక్ష దైవం అంట. మా పాసిరమ్మ చెప్పింది, ఎంత మంచి మాటనో. స్తోత్రం చెప్పండి. దేవుడు కనబడతలేడు, ఎక్కడున్నాడో ఏమో కానీ పతి మాత్రం ప్రత్యక్షంగా పొద్దున్న లేస్తే పొద్దు వీక్తే కనబడతా ఉంటాడు. ఆయన కాళ్ళు మొక్కడం మంచిది. హల్లెలూయా. కాళ్ళు మొక్కమంటే నేను పూజ చేయమంటలేను, అలా అపార్థం చేసుకోకండి. మా పాసిరమ్మ పొద్దుగా లేచి నా కాళ్ళు మొక్కుతుండే. ఎప్పుడంటే ప్రభువుని తెలియకముందు పొద్దున్న లేచి 2 చేతులతో 2 సార్లు ఇట్లా మొక్కి పని మొదలు పెడుతుండే ఆమె. అందుకే దేవుడు ఆమెను ఆశీర్వదించిండు. స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు తన్నుకుంటూ పోయేటోళ్ళు చాలామందిలే. ఏదమ్మా వినయం విధేయత? కృతజ్ఞత ఏది? నీ భర్త ఎడలా నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి, నీ తల్లిదండ్రుల ఎడలా నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈరోజు తల్లిదండ్రులను తిట్టే ఎదిరించే పిల్లలు లేరా? నువ్వేం చేసినావు నాకు, నువ్వేం సంపాదించినావు నాకు. పక్కోళ్ళు చూడు, బిల్డింగ్ కట్టించిర్రు, ఆయన కొడుకుకి కారు కొనిచ్చిర్రు, ఆయనకు ఐఫోన్ కొనిచ్చిర్రు, నువ్వేం కొనిచ్చినావు అని ఈరోజు పిల్లలు తల్లిదండ్రిని నిలదీసే వాళ్ళు ఉన్నారు కదా. అది తప్పు, అది దేవునికి ఇష్టం లేదు. నీ తల్లి తండ్రి నిన్ను కని పెంచడమే గొప్ప. దానికి నువ్వు కృతజ్ఞురాలవై ఉండాలి. ధర్మం తప్పిపోవద్దు. ఈరోజు నీకు గురుషనే ఉన్నదేమో, నిన్ను పెంచి పెద్దగా చేసిండా, అదే చాలు. అందరిలాగా బిల్డింగ్లు కట్టించలేదేమో, కారు కొనించలేదేమో, ఐఫోన్ కొనించలేదేమో, ఉన్నతమైన చదువు విద్య నీకు అభ్యసింపజేయలేదేమో. వాళ్ళని చూసి నీ తండ్రిని తక్కువ అంచనేసి తండ్రితో సులకనగా మాట్లాడొద్దు, తల్లిదండ్రులను సులకడగా చూడొద్దు, అది పాపము. అందుకే వాళ్ళు నశించిపోయిరు. కోరావు
250 మంది లేచిరు. మేము పరిశుద్ధులమే, మేము సేవ చేస్తాం, మీతో నాకు పని లేదు. అరే సేవ చేయి నాయనా, నువ్వు సేవ చేయి. నువ్వు సేవ చేయడము దేవునికి ఇష్టమే, దైవజనునికి ఇష్టమే, కానీ క్రమముగా చేయి, పద్ధతి ప్రకారం సేవ చేయి. ఆ రోజు చాలామంది వచ్చిర్రు, ప్రభువా నీ నామమున మేము ప్రవేశింపలేదా, నీ నామమున దెయ్యములు ఎల్లగొట్టలేదా, నీ నామమున అద్భుతములు చేయలేదా, నీ నామమున క్రూసేడ్లు పెట్టలేదా, నీ నామమున మీటింగులు జరిపించలేదా అని ఏదో 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 గొప్పలు చెప్తుంటే ఆ రోజు దేవుడు ఒకటే మాట అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? అక్రమము చేయువారలారా మీరెవరో నేను మిమ్మును ఎన్నడూ ఎరగను. నేను మీ సేవ చూడలే, మీ అద్భుతాలు చూడలే, మీ పరిచర్య చూడలే, మీ కథలే చూడలేదు, నేను అసహించుకున్నా, మీరెవరో నాకు తెలియదు, గెట్ అవుట్ అన్నాడు ఆయన. ఏంటి ప్రభువా, నీ నామమున మేము ప్రవచనం చెప్పలేదా, దర్శనాలు చూడలేదా, అద్భుతాలు చేయలేదా, దెయ్యాలను ఎల్లగొట్టినట్టు పబ్లిక్ చూపలేదా, మేము అద్భుతాలు చేయలేదా, అద్భుతాలు చేసినట్టు స్క్రీన్ మీద చూపించలేదా, లోకమంతా చూడలేదా? చూడొచ్చు, నేను నిన్ను చూడలేదు. లోకమంతా నిన్ను చూసినా, లోకమంతా నిన్ను మెచ్చుకున్నా, నేను మాత్రం నీ పరిచర్య చూడలేదు, నీ సేవ చూడలేదు, నీ అద్భుత దెయ్యములు కొట్టిన సంగతి నేను చూడలేదు, నువ్వు చేసిన క్రియలే నాకు కనబడలేవు, గెట్ అవుట్. సేవ వినయంతో విధేయతతో చేయాలి. సేవ అంటే సావు. సేవ అంటే ఏంటిదమ్మా? చచ్చిపోయిన కుక్కతో సమానం. చచ్చిపోవాలి, మనం తగ్గించుకోవాలి, నేల మట్టుకు తగ్గించుకోవాలి. సేవ చేయడం అంటే సేవ చేయాలి, మనం అందరి కాళ్ళు కడగాలి, కలిగించుకోవడం కాదు. ఒక భక్తుడు అన్నాడు, ఈరోజు ఏం సేవ చేస్తున్నాయా మీరు? బైబిల్ పట్టుకుంటే ఆయన ఒక ఆయన కావాలి, చెయ్యి మీద నీళ్ళు పోస్తే ఆయన ఒక ఆయన కావాలి, టిఫిన్ తెచ్చిస్తే ఆయన ఒక ఆయన కావాలి, పడుకున్నప్పుడు బిస్తర్ వేస్తే ఆయన ఒక ఆయన కావాలి, కారు దూడ్చితే ఆయన కావాలి, కారు ఎక్కేటప్పుడు కారు డోర్ తీస్తే ఆయన కావాలి, కారు డోర్ వేస్తే ఆయన కావాలి, మళ్ళీ డ్రైవింగ్ చేస్తే ఆయన కావాలి. అయ్యో నువ్వు నైట్ పడుకున్నప్పుడు నీ కాళ్ళు ఒత్తేటోడు కావాలి, నీ తల ఒత్తేటోడు కావాలి, జెండు బామ్మ రాసేటోడు కావాలి. పరిచర్య చేస్తున్నావా, చేయించుకుంటున్నావా అన్నాడు ఒక ఆయన. ఒక పుస్తకంలో చదివితే నాకు బాధ అనిపించింది. అమ్మో, ఎవరితోని ఇట్లాంటి పరిచర్య మనము చేయించుకోవద్దు, బతుకున్నంత వరకు చేయాలి, మనము చేయించుకోవద్దు, చెయ్యాలి. కొంతమంది అంటారు, నేను చచ్చిపోతేప్పుడు ఎవరితో చేయించుకోవద్దయ్యా, ఎవ్వరు చేయొద్దు, నన్ను చచ్చిపోతేప్పుడు సడన్గా చచ్చిపోవాలయ్యా, నేను మంచం మీద పడ్డానుకో, రోగం వచ్చిందనుకో, నెల రోజులు ఆలు చేసి ఈలు చేసి నన్ను ఎవరితో చేయించుకునే సావు నాకు వద్దు. ఏం సావు కావాలంటే మీకు? మంచి సావు, మంచి మరణం కావాలి, చేపించుకునే మరణం వద్దు. అవునా కాదా? ఏమంటారు? అడ్డమైన రోగాలు వచ్చి మంచం పడితే భార్య చేసి నెల రోజులు చేస్తుంది, 2 నెలలు చేస్తుంది, 3 నెలలు చేసినాక ఏమంటుంది చెప్పండి? వీడు ఎప్పుడు చచ్చిపోతాడో ఏమో అంటే ఆమె కూడా విసుకొస్తుంది. అట్లా చేయించుకోవద్దు. భార్య కూడా అంతే. భార్య మంచం పట్టింది అనుకో, భర్త చేసి చివరికి ఏమంటాడు తెలిసినా? ఈమె చచ్చిపోయినా సరే, చచ్చిపోతే బాగుండే, ఇంకో పెళ్లి చేసుకుంటా అనుకుంటాడు దరిద్రుడు. ఏమంటావు? ఇలాంటి మానవ సమాజంలో ఇలా నడుస్తుంది. నేనేం చెప్తున్నానంటే, కోరావు తిరస్కారం చేశారంట, అందుకే భూమి వాళ్ళని మింగివేసి. మనం ఎవరిని కూడా తక్కువ అంచనేసి తిరస్కారం చేయకూడదు. దైవ సేవకులను మనము గౌరవపరుస్తూ సేవ చేయాలి. వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ మీ పైన ఉన్న నాయకులను, బోధకులను జ్ఞాపకము చేసుకొనుడి. ఏమంటావు జాషువా? మీకు వాక్యము చెప్తున్నటువంటి, మీకు ఉపదేశం చెప్తున్నటువంటి నాయకులను జ్ఞాపకం చేసుకోండి, వారికి లోబడి ఉండండి, వాళ్ళని ఎదిరించవద్దు. వాళ్ళకంటే 4 ఆకులు నువ్వు ఎక్కువ చదివినా పర్వాలేదు. పాపం ఆ పురాణ కాలంలో వాళ్ళు తెలుగు చదువుకురు, ఇప్పుడు నీ పరిస్థితి మంచిగా ఉండి తినక ఇంగ్లీష్ చదివించినాం అనుకోండి. అయితే ఇంగ్లీష్ చదివినా అని తక్కువ అంచనా వేస్తావా? తల్లిదండ్రులను వేస్తారా?
కోరావు చేసిన తిరస్కారము అదే. దేవుడు మాతో పలికించలేదా? దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకోలేదా? మేము పరిశుద్ధులం, మేము కూడా పరిశుద్ధులమే, మేము కూడా సేవకులమే అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యి తిరస్కారం చేశారు. దేవుడు పైనుండి చూశాడు, మోషే మీకు కోపం వస్తలేదేమో మోషే, నాకైతే రగులుతుందిరా మోషే, నువ్వు పక్క జరుగు, వీళ్ళని చంపేస్తాన్నాడు దేవుడు. అంటే మోషేనే అడ్డుపడ్డాడు కొన్నిసార్లు. దేవుని బిడ్డలారా, తిరస్కారం చేశారు. కోరావు సంతానం ఏం చేశారు చెప్పండి? మీకు ఒకటే తెలిసి ఉండాలి. ఏం చేసి నశించారు వీళ్ళు చెప్పండి మీ నోటి నుంచి? తిరస్కారం. తిరస్కారం చేయొద్దు. లోబడి తగ్గించుకొని బ్రతకడమే నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా గర్వించొద్దు, హెచ్చించొద్దు. మోషే, ఆరోనులు మీతో మాకు పని లేదు అన్నారు వాళ్ళు. అట్లా అనొచ్చు అంటావా? ఐగుప్తు నుంచి విడిపించి ఇశ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు నుంచి విడిపించి నడిపించి ఎర్ర సముద్రము అడ్డొస్తే 2 పాయలుగా చేసి దేవుని కార్యాలు అద్భుతాలు చూస్తూ నడుస్తున్న ఈ ప్రజలు ఈరోజు మోషే ఆరోనులతో పని లేదా? పక్కకు పడేస్తారా? ఇది న్యాయమా? అందుకనే ప్రకటన గ్రంథంలో దేవుడు అన్నాడు, మొదటిది మీరు ఎప్పుడు మరిచిపోవద్దు. మొదటి ప్రేమ మరిచితిరి గనక నేను మీ మీద తప్పు మోపవలసి వచ్చింది. తప్పు ఏంటంటే మొదటిది మర్చిపోతున్నారు. మొదటిదే మోక్షము. హల్లెలూయా. మొదటిది ఎప్పుడు మరవద్దు. మొకాల మట్టి సుఖం వచ్చినా మొదటి ప్రేమ మరవద్దు. మస్తు మంది కలుస్తారు హైదరాబాద్లో, లోకంలో మస్తు మంది ఎదురవుతారు. కార్లు ఉన్నోళ్ళు, బెంజి కార్లు ఉన్నోళ్ళు ఎదురవుతారు. నీకు లక్షలు లక్షలు ఇస్తా అంటారు, నీకు ఏదో 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 చేస్తా అంటారు, నీకు విమానంలో ఫ్లైట్లో తిప్పుతా అంటారు, అమెరికాకి తీసుకుపోతా అంటారు. అరే ఎన్నో చెప్తారు. అయితే వీటిని చూసి మొదటిది మర్చిపోతావా? ఇదే జరుగుతుంది సమాజంలో, సంఘంలో, ప్రజలలో. ఎవరైనా డబ్బులు ఇస్తే కథం వనెంబడి వెళ్ళిపోతారు. అది న్యాయం కాదు, అది ధర్మం కాదు. డబ్బులు ఇచ్చిన వెంబడి పోవడం కరెక్ట్ కాదు. మొదటిది మర్చిపోవద్దు. దేవుని న్యాయం ఎన్నడూ అబద్ధంగా ఉండదు. దేవుడు ఎప్పుడూ న్యాయమే చెప్తాడు. మీ పాస్టర్ పేదవాడైనా, సువార్త చెప్పి దేవుల్లోకి నడిపించిన మీ దైవజనుడు పేదవాడైనా ఆయనను ఎప్పుడు మర్చిపోవద్దు, తక్కువ అంచనా వేయద్దు, తిరస్కారము చేయదు. సూటు బూటు వేసుకొని కోట్ వేసుకొని ప్రసంగాలు చేస్తున్నారే, ఎల్ఈడీలు పెట్టి ఇంకా ఏదేదో 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 చేస్తున్నారే. పో, వాక్యాన్ని విను, వాళ్ళని కూడా గణపరచు, వాళ్ళని కూడా గౌరవించు. కానీ మొదటి తల్లిదండ్రులను ఎప్పుడూ మర్చిపోవద్దు. ఎప్పుడు మీ తల్లిదండ్రులను మర్చిపోవడం మంచిది అంటారా? మీ తల్లిదండ్రులను మర్చిపోవడం ధర్మమా? నీ చేసుకున్న భర్తను మర్చిపోవడం ధర్మమా? చెప్పండి. ఇక్కడ పొరపాటు జరిగింది. అందుకనే భూమి కూడా సహించక ఏం చేసిందంట? భూమికి నోరు ఎక్కడుందో ఏమో. ఎక్కడ పాపాత్మలు ఉంటే అక్కడే నోరు వస్తుంది భూమికి. ఏమంటావు? పాపాత్మల గుంపు ఎక్కడ తయారవుతుందో అక్కడ నోరు తెరిచి గుట్టుకున మింగేస్తుంది. జాగ్రత్త. పాపం ఒడిగట్టుకోవద్దు. కోరావులాగా తిరస్కారం చేసే వాళ్ళుగా మనం ఉండొద్దు. ధర్మము న్యాయాన్ని అనుసరించి నడవాలి. పెద్దలను గౌరవించాలి. దేవుని మహిమపరచాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళు అన్నది అదే, మాకు వాక్యం తెలియదా, మాకు పాటలు రావా, మేము చదువుకోలేదా, దేవుడు మమ్మల్ని పిలవలేదా, దేవుడు మమ్మల్ని ఏర్పరచుకోలేదా, దేవుడు మీతోనే మాట్లాడతాడా, దేవుడు మాతో మాట్లాడా, మీతో మాకు పని లేదు అన్నారు. ఇది పాపం. నీకు పాటలు రావచ్చు, వాక్యం రావచ్చు, అన్నీ రావచ్చు నాయన. ఏదొచ్చినా నువ్వు ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గర ఎట్లుండాలి? అణిగిమణిగి ఉండాలి. వాళ్ళ ఆశీర్వాదాలు, వాళ్ళ ఆశీస్సులు పొందుకోవాలి. వాళ్ళు ప్రేమతో సంతోషంగా నిన్ను అభిషేకించి పంపిస్తే నువ్వు దీవించబడతావు. తెలియకుండా నక్కజిత్తులు చేయకు.
ఎవడో పక్కోడు ఎవడో చెప్పిండు బయటోడు, దాన్ని నువ్వు సేవకుని చేస్తారా అంటే పోవద్దు, చెయ్యని. అతడు చేసే సహాయం అతడు చెయ్యను. కానీ ముందు బేసిక్ మొదటి ప్రేమ, మొదటి వారిని ఎప్పుడు తక్కువ అంచనేసి, ఎప్పుడు చిన్న చూపు చూసి చులకనగా చేసి పక్కదారులు పట్టడము పాపము. అది మంచిది కాదు. అది నశించిపోవడానికి, ఆత్మీయ జీవితానికి పతనం. అది పతనం మొదలైంది అన్నట్టే. ఆత్మీయ జీవిత పతనానికి కారణం ఒకటి, కోరావు తిరస్కారం. ఆత్మీయ పతనానికి కారణం మొదటిది ఏంటిది? కోరావు తిరస్కారం. అలాంటిది మనం చేయొద్దు. రెండవది చూద్దాం. యూదా పత్రికలో రెండవది చూడండి అన్న. బిలాం ఏముంది అక్కడ? ఇది కూడా ఒకటి చూడండి. కోరావు చేసింది ఒకటైతే, కోరావు చేసింది మొత్తం చూస్తే తిరస్కారం, పెద్దలను అగౌరవపరచడం, పెద్దలను చిన్నచూపు చూడడం, చులకనగా చూడడం. ఏమా, తన ఆత్మీయ తల్లిదండ్రులను కానీ, పెంచిన తల్లిదండ్రులను కానీ, పెంచి పెద్దగా చేసిన తల్లిదండ్రులను కానీ చులకన చూడడము, చిన్నచూపు చూడడం, వాళ్ళని పట్టించుకోకపోవడం, వాళ్ళని కేర్ చేయకపోవడం, అది ఆత్మీయ పతనానికి దారి, ఆత్మీయ జీవిత పతనానికి కారణం. రెండవది బిలాం. చూడండి, యూదా పత్రికలో మనం చూస్తుండగా 11వ వచనంలో రెండవ ఆత్మీయ జీవిత పతనానికి రెండవ కారణం ఏంటంటే బిలాం పరిగెత్తాడంట. బిలాం ఏం చేశాడంట? పరిగెత్తాడు. పరుగు పందెం మంచిదే. దేంట్లో పరిగెత్తాడు? ఆట పోటీలనా? దేంట్లో పరిగెత్తాడు ఈయన? పౌలు అయితే అన్నాడు, నేను పరిగెత్తుచున్నాను అన్నాడు. పౌలు పరుగు బాగానే ఉంది. నేను దేని నిమిత్తము పట్టుబడుతున్నో దాన్ని పట్టుకోవడానికి నేను పరిగెత్తుచున్నాను అన్నాడు ఆయన. ఏమంటారు? పిలుపునకు కలుగు బహుమానం పొందవదనని నేను పరిగెత్తుచున్నాను అన్నాడు ఆయన. పిలుపునకు కలుగు బహుమానం పొందవదనని దేవుడు నన్ను పిలిచాడు. ఆ పిలుపు, ఆ బహుమానం పొందాలని నేను సేవలో పరిగెత్తుచున్నా, దేవుని మార్గంలో పరిగెత్తుచున్నాను అన్నాడు పౌలు. ఓకే, మరి బిలాము దేంట్లో పరిగెత్తాడు? తెలవాలి కదా మనకు. బిలాం పరిగెత్తాడంట, ఆతృత కలిగి పరిగెత్తాడంట. బిలాం ఎవరు తెలిసిన? ఒక ప్రవక్త, దేవుని ప్రవక్త అయిన బిలాము ఈరోజు దేవునిలో పరిగెత్తవలసిన వాడై ఉండి, సత్య మార్గములో పరిగెత్తవలసిన వాడై ఉండి, నిజమైన నీతి మార్గములో పరిగెత్తవలసిన వాడై ఉండి ఈరోజు తప్పు మార్గములో పరిగెత్తడం ఏంటి? తప్పు త్రోవలో అతురముగా పరిగెత్తి, తప్పు త్రోవలో. ఎవరు మరి ఈయన? అన్యుడా? అయినా దేవుని ఎరగని వ్యక్తి అయినా కాదు. దేవుని ఎరిగినవాడే, దేవుని నమ్ముకున్నవాడే, ప్రవక్త. దేవునికి ఈయన ఒక ప్రవక్త, ఒక సేవకుడు. మరి ఇలాంటి సేవకుడు ఈరోజు తప్పు మార్గములో పరిగెత్తడం ఏంటి? తప్పు మార్గములో పరిగెత్తి ఆత్మీయ జీవితంలో దిగజారిపోయాడు. ఏమయ్యా డేవిడ్? రెండవ కారణం ఏంటంటే ఆత్మీయ జీవిత పతనానికి కారణము ఒకటి, కోరావు చేసిన తిరస్కారం మనం చేయొద్దు. ఒకళ్ళు చేస్తే ఆత్మీయంగా మనం పతనమైపోతాం, దిగజారిపోతాం, నాశనానికి వెళ్ళిపోతాం, నశించిపోయిరి. ఇప్పుడు రెండవది ఏంటంటే బిలాము పరిగెత్తిన తప్పు త్రోవ. ఏమి తప్పు త్రోవ అంటే డబ్బు కోసం పరిగెత్తాడు ఆయన. ఈరోజు సేవకులది కూడా ఎలా ఉందంటే, ఎవరు డబ్బు ఇస్తాంటే వాళ్ళే మా ఆత్మీయ తల్లిదండ్రులు అంటారు వాళ్ళు. ఎంత అన్యాయం ఇది! అవునా? డబ్బిచ్చిన వాడు భర్త అవుతాడా? చెప్పండి. చేసుకున్న ఆయన భర్త అవుతాడా? ఈరోజు డబ్బిచ్చిన వాళ్ళు చాలామంది సమాజంలో ఉన్నారుగా. డబ్బిచ్చిన వాళ్ళందరూ భర్తనేనా? చేసుకున్న భర్త కంటే ఎక్కువ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అవునంటారా కాదంటారా? నా మాటలు హార్డ్గా ఉంటాయి, జర కష్టంగానే ఉంటాయి.
చేసుకున్నోనికి లేని ప్రేమ బయటోనికి ఎందుకో మరి ఎక్కువ ప్రేమ వచ్చేస్తుంది. డబ్బులు కూడా ఇస్తాడు. ఏమ్మా, అన్ని ఆశలు చూపిస్తాడు. దొంగ చెప్పు తీసుకొని కొట్టాలి. అట్లాంటివని చెప్పు తీసుకొని కొట్టాలి. ఈరోజు బిలాము ప్రవక్త పరిగెత్తడము దేంట్లా? వడివడిగా పరిగెత్తుతున్నాడంట. ఎందుకో మరి దేవుని చిత్తం వదిలిపెట్టేసి, దేవుని ప్రణాళిక వదిలిపెట్టేసి, దేవుని సంకల్పం వదిలిపెట్టేసి, దేవుని ఆలోచన ఏందో మర్చిపోయి, దేవుని దర్శనం ఏందో మర్చిపోయి, దేవుని చిత్తం ఏందో మర్చిపోయి, విచ్చలవిడిగా స్వచిత్తం మీద ఆధారపడి, స్వచిత్తంలో స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దని బైబిల్ చెప్తుంది కదా. స్వబుద్ధిని ఆధారం చేసుకొని, సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకొని పరిగెత్తడం ఏంటిది? ఎవడో డబ్బు ఇస్తాడంట. ఇస్తే ఏమైంది? ఎవడో డబ్బు ఇస్తే నీకేం ఒరిగింది చెప్పు? నువ్వు సొంతంగా కష్టపడి చెమట గార్చి నువ్వు 10 మందికి దానం చేస్తే అప్పుడు నీకు ఘనత. ఎవడో ఇస్తే నీకేం ఘనత చెప్పండి? ఇస్తారు, చాలామంది ఇవ్వడానికి రెడీ ఉన్నారు. మా జీవజలం చర్చి బోర్డు తీసేయండి, నేను మీకు నెలకు డబ్బులు ఇస్తానడు ఒక ఆయన. ఏం చేయమంటారు చెప్పండి? బోర్డు తీసేయమంటారా డబ్బుల కోసం? మినిస్ట్రీ పేరు మార్చుకోమంటారా డబ్బుల కోసం? లేదు, కష్టమైన నష్టమైన ఏదైనా దేవుడు మనకిచ్చిన పిలుపు, మనకిచ్చిన సేవ దర్శనం కాబట్టి, దేవుడు ఎప్పుడో మనకిచ్చిన ఒక దర్శనం కాబట్టి దాన్ని అట్లా కొనసాగించమంటారా? లేకపోతే ఇప్పుడు డబ్బులు తీసుకొని వేరే పేరు పెట్టమంటారా? చెప్పరేంటమ్మా? తినలేరా మీరు? సంతోషం లేదా మీకు? డబ్బులకు అమ్ముడు పొమ్మంటారా వద్దంటారా? చెప్పండిరా. వద్దు. ఉపవాసం ఉండైనా సరే మనం సేవ చేయాలి. పౌలు భక్తుడు ఏమన్నాడు? ఉపవాసంతోనూ, జాగారములతోనూ, వస్త్రహీనతతోనూ, చలిలో, వర్షంలో మేము సేవ చేస్తున్నాం నమ్మకంగా. మా స్వచేతుల ద్వారా, మా సొంత కష్టం చేత కొన్నిసార్లు అవసరమైతే డేరెలు కుట్టి దానివల్ల వచ్చే ఆ డబ్బుతో మేము పోషణ జరిపించుకుంటున్నాం. మేము ఎవరి గొర్రెనైనను, ఎవరి మేకనైనను, ఎవరి ఎద్దునైనను, ఎవరి బంగారమైనను, ఎవరి వెండి అయినను మేము ఆశించలేదు అన్నాడే దైవజనుడు పౌలు. అరే, నాకున్నదే సమస్త ఆస్తిని పెంటగా ఎంచుకొని ప్రభువును సేవిస్తున్నా నేను. నాకు కోట్ల డబ్బు ఉంటేనే వదిలిపెట్టి వచ్చిన నేను ఈరోజు సేవకు. మళ్ళీ డబ్బు వెంబడి నేను ఎందుకు పరిగెత్తుతా? ఈరోజు సంఘాలను ముక్కలు చేస్తున్నారే. ఎవడో డబ్బు ఇస్తే బోర్డు పెట్టుకో, నీకు నెలకింత పంపిస్తానగానే ఒక సంఘం పోయి 2 అయింది, 2 పోయినాయి, 3 అయ్యి, 3 పోయి 4 అవుతాయి, 4 పోయి 10 అవుతాయి. రేపు 10 ముక్కలు. నేను సేవకు 10 సేవకులు తయారయ్యారు. కథం. ఇది డబ్బు సేవకులే కానీ దేవుని దర్శనం ప్రకారం వచ్చిన సేవకులు అయితే కానే కాదు. స్తోత్రం చెప్పండి. వాళ్ళకు శ్రమ, వాళ్ళు ఆత్మీయ జీవితంలో పతనమైపోతున్నారు, దిగజారిపోతున్నారు. రేపు కఠినమైన శిక్షను పొందుతారు. దేవుడు కోరావు సమాజాన్ని ఎలాగా నశింపజేశాడో ఈరోజు బిలాము గురించి కూడా చదువుకుంటున్నాం. బిలాము పరిగెత్తాడు. చూడండి, సంఖ్యాకాండంలో బిలాము గురించి ఒక మాట చెప్తాను మీకు. సంఖ్యాకాండంలో బిలాం భక్తుడు 22వ వచనం, 22వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట చూడండి. అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు అని బిలాముతో చెప్పాను. చాలు. ఇక్కడ ఒక సంఘటన మీరు నా వైపు చూస్తే మీకు కథ అర్థమవుతుంది. బాలాకు అనేటువంటి ఒక రాజు, ఒక ప్రాంతంలో ఉన్న ఒక రాజు ఇశ్రాయేల్ ప్రజల మీద కోపం పెట్టుకొని ఇశ్రాయేల్ ప్రజల్ని నశింపజేయాలని, ఇశ్రాయేల్ ప్రజలు నాశనం అయిపోవాలని
దుష్ట హృదయం కలిగినటువంటి బాలాక్. ఆ బాలాకు ఒకరోజు బిలాం దగ్గరికి వచ్చి, ఇక్కడ చూడండి, ఆ బాలాక్ అనే రాజు బిలాం ప్రవక్త దగ్గరికి వచ్చి, అయ్యా అయ్యా, నీకు వెండి ఇస్తా, నీకు బంగారం ఇస్తా, నీకు డబ్బులు ఇస్తా, ఎన్ని లక్షలైనా ఇస్తా, కానీ అగో ఆ ఇశ్రాయేల్ ప్రజల్ని నువ్వు శపించాలి అన్నాడు. బాలాక్ అడుగుతుండు, బిలామును అడుగుతున్నాడు, బిలాం ప్రవక్త దగ్గర అడుగుతుండు, నువ్వు వాళ్ళని శపించు, నీకు డబ్బులు ఇస్తా అన్నాడు. అవునా? మరి బిలాము దేవుని ప్రవక్తనే, మరి ఎవరిని శపించమంటుండి బాలాక్ అంటే ఇజ్రాయేల్ ప్రజల్ని. డబ్బులు ఇస్తావా? మరి శపిస్తా, నీకు ఎన్ని లక్షలు అంటే అన్ని ఇస్తా, వాళ్ళు నాశనం అయిపోవాలి, మొత్తం ఇశ్రాయేల్ ప్రజలు నాశనం అయిపోవాలి. సాతాను కదా, సాతానుకు సంఘము అభివృద్ధి చెందడం ఇష్టమే లేదు. సాతానికి సంఘం అభివృద్ధి పొందడం ఇష్టం లేదు, ఆశ్రయించబడడం ఇష్టం లేదు. సంఘం నశించిపోవాలి, సంఘం దిగజారిపోవాలి, సంఘం నరకానికి వెళ్ళాలి, సాతాను ఉద్దేశం. ఆ రాజు బాలాకు కూడా సాతాను తలంపులతోనే బిలాముని అడుగుతున్నాడు. అప్పుడు బిలాము ఏం చేశాడంటే, 13వ వచనం, కాబట్టి బిలాము ఉదయమున లేచి బాలాకు అధికారులతో, మీరు మీ స్వదేశమునకు వెల్లుడి, మీరు మీ స్వదేశమునకు వెల్లుడి, మీతో కూడా వచ్చుటకు యెహోవా నాకు సెలవియ్యనని చెప్పుచున్నాడు అనగా. ఆగండి, దేవుడు ఏమన్నాడు తెలుసిన? 12వ వచనంలో, నువ్వు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశ్రయించబడిన వాళ్ళు అని బిలాముతో, నా ప్రజల్ని నువ్వు శపించొద్దు అని దేవుడు ప్రజలకు అడ్డం వచ్చాడు. ఎంత మంచి దేవుడు మన దేవుడు! హల్లెలూయా. సాతాను నీకు ఏదైనా నష్టం చేయాలనుకుంటే దేవుడు నీకు అడ్డం వచ్చేస్తాడు. ఏదైనా అపాయం తలపెట్టాలని సాతాను అనుకుంటే దేవుడు నీకు అడ్డం వచ్చి సంరక్షిస్తాడు. ఎంత మంచి దేవుడు అమ్మా! ఇప్పుడు ఇక్కడ దేవుడు అడ్డం వచ్చేసాడు బిలాంకి. బాలాకి బిలాంకి జరుగుతున్న బేరం, ఆ బేరం ఆడుతున్నారు వీళ్ళు. నీకు ఇన్ని పైసలు ఇస్తా, నువ్వు చెప్పించమనుకుంటుంటే మధ్యలోకి యేసయ్య వచ్చేసాడు. హల్లెలూయా. ఏయ్, పనికి మాలినోడు అన్నాడో ఏమన్నాడో, నువ్వు వారితో వెళ్ళినావనుకో నీ సంగతి చూస్తాడు. అప్పుడు బిలాంకి అబ్బా, లక్షలు లక్షలు వస్తుండే కదా, ఒక్కసారి ధనవంతుని అయిపోతుంటే కదా, 3 అంతస్తుల బిల్డింగ్ అడుక్కుంటుంటే కదా, దేవుడు వద్దనబట్టే జర్ర దేవుడు అడ్డం రాకపోతే నేను ఈ డబ్బులు ముడుతుండే నాకు అనుకుంటుండు. మళ్ళా ఏం చేసింది తెలిసిన? 16వ వచనం చూడండి. వారు బిలాము యొద్దకు వచ్చి అతనితో, నువ్వు దయచేసి నా యొద్దకు వచ్చుటకు ఏమి అడ్డం చెప్పకుము, నేను నీకు బహు ఘనత కలుగజేసేదను. నీకు పెద్ద ఘనత అంటే, నీకు ఎంత ఘనత కలగజేస్తా అంటే, నా రాజ్యంలో అంత ఘనత కలగజేస్తా పాస్టర్ గారు. నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసేదను గనుక నీవు దయచేసి వచ్చి. పాస్టర్ గారు, నువ్వు ఏది కట్టియమంటే, మందిరం కట్టియమంటే మందిరం కట్టిస్తా, 10 ఎకరాల పొలం కొనియమంటే కొనిస్తా. పాస్టర్ గారు, నువ్వు ఏది ఇప్పియమంటే అది ఇప్పిస్తా, కానీ నువ్వు నాతో రా అడుగుతున్నాడు. మళ్ళీ వచ్చిండు సాతాను గాడు. నా నిమిత్తము ఈ జనమును శపింపమని శపించమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పినని. అందుకు బిలాము, బాలాకు తన ఇంటెడు వెండి బంగారమును నాకు ఇచ్చినను, కొద్ది పనైనను గొప్ప పని అయినను చేయునట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను. అబ్బా, ఎంత మంచోడో దైవజనుడు. లోపల పెట్టుకుండు, లోపలైతే కావాలని ఉంది కోరిక, మీదికి ఒక మాట ఏమంటున్నాడంటే, బాలాకు ఇట్లా అన్నాడు. 18వ వచనం, వెండి బంగారమును నాకు ఇచ్చినను, తన ఇంటెడు వెండి బంగారములను నాకు ఇచ్చినను, కొద్ది పనైనను గొప్ప పని అయిన చేయుటకు నేను నా దేవుడనే యెహోవా నోటి మాట మీరలేను. అబ్బా, ఎంత నీతిమంతుడవా అయ్యా! డబ్బులు ఇస్తే వద్దంటావా? ఇంటెడు వెండి కానీ ఇంటెడు బంగారం కానీ నువ్వు లక్షలు ఇచ్చిన రాజా, నేను నా దేవుని మాట మీరలేను అన్నట్టు మాట్లాడుతున్నాడు. మరి వాళ్ళతో నీ పొమ్మనాలి కదా.
ఇంకో ఇక్కడ ఏం చెప్పాడు చూడు, 19 వచనం చూడండి. అట్లా అన్నోడు మరి వాళ్ళని ఎలగొట్టాలిగా, కాబట్టి ఎలగొట్టలే. ఈ రాత్రి ఉండండి, మళ్ళీ మీరు ఒకసారి ప్రార్థన చేస్తా, మళ్ళొకసారి దేవుని అడుగుతా, మరి దేవుని చిత్తం ఏముందో ఒకసారి వెండి ఇస్తా అంటుండు, బంగారం ఇస్తా అంటుండు, ఏం అడిగితే అది ఇస్తా అంటుండు. అరే ఇంత మంచి అవకాశం పోగొట్టుకోద్దు అనుకొని మరి ఈ రాత్రి నా దగ్గరే ఉండండి, ఈ రాత్రి అంతా నేను ఉపవాస ప్రార్థన చేస్తా, చేసినాక ఆ దేవుడు ఏం చెప్తాడో అప్పుడు నేను ఇస్తా అన్నాడు. 19 కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ నుండుడి. కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండుడి. యెహోవా నాతో నీకనేమి చెప్పునో నేను తెలుసుకుందునని యెహోవా బాలాకు నాతో సేవకులకు ఇక ఉత్తరం ఇచ్చెను. నేమి చెప్పునో నేను తెలుసుకుందునని బాలాకు సేవకులకు ఉత్తరం ఇచ్చాను. ఆగండి, దేవుడు ముందు చెప్పిండా చెప్పలేదా వద్దని, పోవద్దని చెప్పిండా చెప్పలేదా? చెప్పినప్పుడు వినాలిగా. వీళ్ళు ఆశ చెప్పేవారికల్లా వెండి ఇస్తా, బంగారం ఇస్తా, ఇంకేదైనా ఇస్తా అనే వరకల్లా ఇంకా ఆశలో పడిపోయిండు మన సేవకుడు. అడ్డదారిలో సంపాదించుకుందాం అనుకుండు, ఘనత ఇస్తా అనబట్టే మళ్ళీ ఏమంటుండు, ఘనత ఇస్తా నీకు అనబట్టే. ఘనత, వెండి, బంగారము, డబ్బులు అన్ని ఇస్తున్న వ్యక్తి అరే మరి ఇంకొకసారి ఆగండి అని నేను దేవుని దగ్గర ప్రార్థన చేసి ఇంకొకసారి దేవుడు నాకేమంటాడో లోపల ఆశపడ్డాడు. దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తుండిగా ఆ రాత్రి దేవుడు బిలాము వద్దకు వచ్చి, ఆ మనుషులు నిన్ను పిలువవచ్చిన ఎడల ఆ మనుషులు నిన్ను పిలువవచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళుము. నువ్వు లేచి వారితో వెళ్ళుము. అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నీవు చేయవలని అతనికి సెలవిచ్చాను. బిలాము ఉదయమున బిలాము లేచి తన గాడిద గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళాను. మోయాబు అధికారులతో కూడా వెళ్ళాను. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. చూడండి, వెళ్ళుమని చెప్పిన దేవుని కోపం మరలా ఎందుకు రగులుకుంటుంది? అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. ఆగండి, ఇదే మరి పొమ్మన్న లెవెల్ పొమ్మన్నారు చెప్పండి. దేవుడు చెప్పిండుగా ఇప్పుడు పొమ్మని. మొదలేమో వద్దన్నాడు, ఈ బిలాం వింటలేడు, లోపల దురాశ పెట్టుకుండు. దురాశ గర్భం ధరించి పాపం కనగా పాపం పరిపక్వమై మరణము కనున్నట్టు లోపల దురాశ పెట్టుకొని మీది మాటలకు అంటున్నాడు. అమ్మో నాకు వెండొద్దు, బంగారం వద్దు, నేను దేవుని మాట మీరను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు, నేను పరిశుద్ధునిగా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు, నేను నిజమైన సేవకునిగా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు, నిజంగా నన్ను దేవుడు పిలిచినట్టుగా మాట్లాడుతున్నాడు, నిజంగా దైవ చిత్తమే చేస్తున్నట్టుగా మాట్లాడి ఇందాక. నీ మాటలు చల్లగుండా నీ హృదయం ఎట్లా ఉంది? నీ మాటలు మస్తుంటాయి బయట, నీ నడవడి ఎలా ఉంది, నీ హృదయము ఎలా ఉంది, నీ హృదయంలో ఆలోచనలు ఎలా ఉన్నాయో దేవునికి తెలుసు కదా. దేవుడు హృదయమును పరిశీలించేవాడు కదా, హృదయ పరిశోధకుడు కదా ఆయన. నీ బట్టలు చూడడు, నీ రంగు చూడడు, నీ హృదయాన్ని చూస్తాడు దేవుడు. బిలాము హృదయము పూర్తిగా ధనం మీద పెట్టేసుకొని ఇక్కడ దేవుడు ఏమంటాడు, మళ్ళొకసారి ప్రార్థన చేద్దాం, ఈరోజు ఆల్ నైట్ ప్రార్థన పెట్టి దేవుని వేడుకుంటే ఏం చెప్తాడో చూద్దాం అనుకున్నాడేమో. మళ్ళీ నైట్ అంటే ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు పో అన్నాడు. ఏమన్నాడు దేవుడు? అడుగుతుండగా ఒకేసారి పోవాలనా ప్రభా అంటే పో అన్నాడు. మనం అంటాం చూడు ఒక్కొక్కసారి, పో నీ సంగతి చూస్తానమ్మా అట్లా అన్నాడు అన్నమాట దేవుడు. ఏమన్నాడు? పోవాలని ఉంది కదా నీ మనసులా, పోవాలని ఉంది కదా నీ హృదయంలా. పదే నన్ను శోధిస్తున్నావు కదా, డబ్బాశ పెట్టుకున్నావు కదా, వాడు ఘనత ఇస్తానని చెప్తే ఆశలో పడ్డావు కదా, మళ్ళా వచ్చి నన్ను అడుగుతున్నావు, వాళ్ళని ఉంచుకున్నావు. ఈ రాత్రి ఉండండి ప్రార్థన చేసి మీకు చెప్తా అన్నావుగా, వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. చివరికి దేవుడు ఏమన్నాడు చెప్పు? పో నీ సంగతి చూద్దాం తర్వాత, పో అని మనం అనేక సార్లు అదే దేవుడు అన్నాడు, నీ సంగతి చూస్తా పో అన్నాడు. అబ్బా దేవుడు పొమ్మన్నాడు కదా అనుకొని ఉదయాన్నే లేచి గాడిద గంత కట్టి వెళ్తూ ఉంటే దేవునికి కోపం వచ్చేసింది. కోపం రగులుకుంది దేవునికి. యెహోవా ఒక దూతను పంపించాడు, కత్తి పట్టుకొని అడ్డం నిలబడది దూత. గాడిద ఆగిపోయి
గాడిదికి కనబడుతుంది కానీ ఈయన కనబడట్లే దేవదూత. గాడిద ఆగిపోయి, గాడిద ఎందుకు ఆగిందని ఈయన కొరడా తీసుకొని గాడిని కొడతా ఉన్నాడు. గాడిద ఎంత కొట్టినా వెళ్ళలే, ఎంత కొట్టినా ముందుకు వెళ్ళట్లే. ఎందుకు వెళ్తలేదంటే ముంగట దేవదూత ఆ గాడిద కనబడుతుంది, దేవుని దూత. ఈ మనిషికి కనబడట్లే, ఇంక కళ్ళు మూసుకుపోయినాయి. ఇక గాడిద మీద కోపంతో గాడిదని కొట్టంగా గాడిద కూలబడ్డది. ఏం చేసింది? కూలబడ్డది. కూలబడంగానే ఇక్కడ గోడ ఉంది, గోడకు ఈ బిలాము రోసుకుపోయింది, గోడ దాకింది. అప్పుడు ఇంకా గాడిదని కొడుతూ ఉంటే గాడిద ఏమన్నా తెలిసినా, ఏ బుద్ధి లేనివాడు ఆగు అన్నది. నోరు వచ్చింది గాడిదికి. ఎవరబ్బా అని చూస్తుండే ఈ బిలాం. మనిషి స్వరం వినొచ్చింది. ఎవరు అంటే ఈ గాడిదే మనిషి స్వరంతో మాట్లాడుతుంది. బిలామయ్య గారు, నన్ను ఎందుకు ఇలా కొడుతున్నావు? ఇదిగో దేవదూత దారికి అడ్డం నిలబడ్డది పోకుండా. నీకెప్పుడన్నా నేను అన్యాయం చేసినా? గాడిద అంటుంది, నిన్ను ఇట్లా ఇబ్బంది పెట్టినా, నిన్ను ఎత్తుకొని పోయినా కదా, మరి నువ్వు నన్ను అర్థం చేసుకుంటలేవు. ముంగటేమో దేవదూతలు నిలబడ్డది, నువ్వేమో నన్ను ముమ్మారు కొడుతున్నావు. అప్పుడు బిలాము 34వ వచనంలో ఒక మాట చూడండి. అందుకు బిలాము 31వ వచనం. బిలాము కన్నులు తెరిచెను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచిన యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా యెహోవా దూత. చాలు. ఇప్పుడు 34. అందుకు బిలాము, నేను పాపం చేసి నేను పాపము చేసి తిని నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు కాబట్టి. పాపాలు ఒప్పుకున్నాడు. ఇప్పుడు అంటే బిలాము త్రోవలో పరిగెత్తుతున్నారు ఈరోజు సంఘము, లేదా సంఘ సేవకులు, లేదా సంఘ పెద్దలు, దైవజనులు. ఇది సత్యము. విదేశీయుల నుండి డబ్బులు పంపించడం అలవాటైపోయింది, వీళ్ళు తీసుకోవడం అలవాటైంది. ఆ విదేశీయులు పంపిస్తున్నారు, కొంతమంది మందిరాలు కడుతున్నారు. అరే మందిరాలు గొప్పకు చెప్తున్నారు. దేవునికి ఏది ఇష్టం తెలిసినా, ఎవరో పంపిస్తే ఏదో నువ్వు చేస్తే అది కాదు, నీవు సొంతంగా ఏం చేస్తే గది దేవునికి ఇష్టం. ఎవరో పంపించారంట, ఏమో చేసిండంట, ఈయన కార్లు కొనుక్కొని తిరుగుతాడు. ఈయన ఆఫ్రికాలో పంపించారంట, ఒక ఆయనకు అమెరికాలో పంపించారంట, విదేశీయులు ఎవరో డబ్బు పంపిస్తానంట, ఈయన చర్చ కట్టిండంట, సేవ చేస్తున్నట్ట గొప్పగా. మరి నువ్వు చేయాలి కదా, వాళ్ళు పంపకుండా చేయి, వాళ్ళు పంపకుండా నువ్వు సేవ చేయి, అది గొప్పతనం. ఈయనేమో ఆ డబ్బు కొరకు పరిగెత్తితే చూడు ఎట్లా ఉంది. అందుకనే బిలాము త్రోవలో పరిగెత్తుచున్నారు, కోరావులాగా తిరస్కారం చేస్తున్నారు. చెప్పండి. 2, కోరావులాగా తిరస్కారం చేసి నశించిరి, బిలాములాగా తప్పుడు త్రోవలో. ఈరోజు మనము డబ్బులు వెంబడి పరిగెత్తొద్దు, కృపాక్షేమములు మన వెంట రావాలి. మనం యథార్థంగా బ్రతికితే దేవుడే మనకు సహాయం పంపిస్తాడు. ఆయన కరువులో కూడా సజీవులుగా కాపాడుతాడు. సింహం పిల్లలు ఏమి గలవై ఉన్నా ఆయన తన పిల్లలకి కడుపు నిండా భోజనం పెడతాడు. ఎప్పుడు మనం దేవుని మీద ఆధారపడాలి. పక్షులను చూసి నేర్చుకోవాలి. ఆకాశ పక్షులను చూడి, అవి విత్తవు, కోయవు, సమకూర్చుకొనవు, వాటిని పోషించుతున్న దేవుడు నిశ్చయముగా నిన్ను పోషించడా? ఎందుకు చింతిస్తున్నావు? దేవుడు నీకు సాయం చేస్తాడు. హల్లెలూయా. బిలాం తప్పుడు త్రోవ అంటే అది. చివరి మాట చెప్పి ముగించేస్తాను. ఇంకెవరున్నారు అక్కడ? కయీనట. దేవుడు చెప్పిండు చూడు, దేవుడు మర్చిపోలే, ముగ్గురిని గుర్తుపెట్టేసుకున్నాడు. ఈ ముగ్గురు గురించి 3 మాటలు మనం నేర్చుకుంటున్నాం. ఇది ఆత్మీయ జీవిత పతనానికి కారణాలు. అనేక మంది ఇక్కడనే పడిపోతున్నారు. తిరస్కారం చేసి కొంతమంది నశించిపోతే, బహుమానములు పొందవలని బిలాములాగా పరిగెత్తి కొంతమంది నశించిపోతుంటే, ప్రేమ లేదు. ఎలా సువార్త చెప్పి రక్షణలోకి నడిపించిన దైవ సేవకుడు కళ్ళకి కనబడతలేడు, కానీ డబ్బులు ఇచ్చేటోడే కనబడుతుండంటే ఇదేమి బిలాము మార్గం కాదా? బిలాము త్రోవ కాదా ఇది?
సత్యమేది? నిజమేది? కయీన్ దగ్గరికి వచ్చేద్దాం, ముగించేసుకుందాం. కయీన్లో ఏముంది చూడండి, చదవండి. వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి. హల్లెలూయా. కయీను నడిచిన మార్గమున నడిచిరి. కయీను ఏ మార్గం నడిచిండు మీకు తెలుసా? కయీను మొదటి మనుషులు, అవ్వాదాం పిల్లలు. అవ్వాదాంకు పిల్లలు పుట్టిరు, ఇద్దరు మగపిల్లలు. ఒక ఆయన పేరు కయీను, అలిసిపోయారు పాపం, మీరు చెప్తలేరు. ఒక ఆయన పేరు ఏబేల్. ఏబేలేమో గొర్రెల కాపరి, కయీనేమో భూమిని స్వేద్యపరచువాడు. కయీనేమో గొర్రెల కాపరి. కాపరి హృదయమేమో ఏబేలేమో గొర్రెల కాపరి. ఏబేలు హృదయమేమో కాపరి హృదయం. గొర్రెల మందల్ని కాస్తున్నాడు. కయీనేమో భూమిని స్వేచ్ఛపరుస్తున్నాడు, దున్నుతుండు. గుట్టలు, రాళ్ళు, రప్పలు, ముళ్ళు, తుప్పలు సాపు చేస్తాడు. కఠినమైన నేలను దున్నుతున్నటువంటి వాడు కయీను. వీళ్ళిద్దరి సేవ దేవుడు చూసినప్పుడు ఏబేలు సేవను దేవుడు అంగీకరించాడు, కయీను సేవ దేవుడు అంగీకరించలేదు. కయీను సేవను దేవుడు అంగీకరించలేదు. ఏబేలు బలిని దేవుడు అంగీకరించాడు, కయీను బలిని దేవుడు అంగీకరించలేదు. కయీనుకు కోపం వచ్చింది, దేవుని మీద కోపం వచ్చింది. కోపంతో మండిపడి ముఖమంతా ఎట్లా కనబడ్డదంటే, కోపం వచ్చిన ముఖం ఎట్లా ఉంటుందమ్మా? ఇస్కరేతు యూద ముఖమే. ఆ ముఖంలో ఎప్పుడు కత్తెరలే ఉడుకుతాయి. ఆ ముఖంలో ఎప్పుడు ప్రేమ కనబడదు, శాంతి కనబడదు, సమాధానం కనబడదు. ఆ ముఖం చూస్తే ఎట్లుండాలంటే తినకపోయినా తిన్నంత సంతోషం రావాలి. ఆ ముఖం చూస్తే ఆ కళ, ఆ నవ్వు, ఆ ముఖము, ఆ శాంతము, ఆ సమాధానము. ఆహా, ఈమె దేవుని బిడ్డ, దేవుని స్వరూపం, దేవుని ఆత్మ అభిషేకం బిడ్డలో ముఖంలో కనబడుతుంది అన్నట్టుగా ఉండాలిగా క్రైస్తవులు. ఈ క్రైస్తవుల ముఖం ఎట్లుండాలి చెప్పండి? దేవదూత ముఖంలాగా ఉందంట పౌలుది. ఏమంటావు? పౌలు ముఖం చూస్తే ఎట్లా అనిపించిందమ్మా? దేవదూత ముఖంలాగా అనిపించింది. మన ముఖాలు ఎట్లున్నాయి ఇప్పుడు? కొండముచ్చు ముఖాల లెక్క ఇంకా అన్యాయంగా ఉన్నాయి. కొండముచ్చులు. దేవునికి అలా ఉండదు, ప్రేమ ఉండదు, సంతోషం ఉండదు. ఆ హృదయంలో ఏముందో ముఖంలోనే కనబడుతుంది మొత్తం బాధంతా. ఏమంటావు? కయీను ముఖం చిన్నబుచ్చుకొని ఏం చేసిండంటే, చూడండి 4వ అధ్యాయం ఆదికాండం, ముగించేస్తా. ఈయన చెప్పి ముగ్గురు గురించి చెప్తాను కదా, అందుకనే 5వ వచనం. కయీను అతని అర్పణ ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయీను మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకునగా, చాలు, ముఖం అంతా వికారం అయిపోయి, ముఖారం అంతా వికారం చేసుకొని కోపం పెంచుకొని తమ్మిని చంపేసి. ఎంత క్రూరమైన మనసు అయినది, ఎంత కఠినమైన మనసు అయినది. ఏమా, ఇది క్రైస్తవుడే నాయుడు, క్రైస్తవురాలేనా ఈమె? దేవుని మీద కోపమా? ఎందుకు కోపం వచ్చింది దేవుని మీద? అర్పణ అంగీకరించలేదని. అంటే అర్థం ఏంటంటే, నీ ప్రార్థన దేవుడు వినలేదని. నీ ఇన్ని రోజులు ప్రార్థన చేస్తున్నా, నా దేవుడు నా ప్రార్థన వింటలేడు, నాకు జవాబు ఇస్తలేడని కోపం వచ్చేసింది. కొంతమందికి వస్తుంది. మరి నీ అర్పణ మంచిగుందో లేదో నీకు తెలుసా? తేడా ఎక్కడ ఉంది? దేవుడు అంగీకరించలేదని కాదు, నీ అర్పణలో తేడా ఉంది. ఈరోజు నీ ప్రార్థనలో తేడా ఉండొచ్చు, నీ మనస్తత్వంలో తేడా ఉండొచ్చు, నీ హృదయంలో తేడా ఉండొచ్చు. దేవుని మీద కోపపడతావా? కయీను దేవుని మీద కోపపడ్డాడు.
తమ్మిని చంపేశాడు. సమాజంలో క్రైస్తవుల ముఖం చూస్తే ఎట్లా ఉండాలంటే దేవుని మహిమపరచేటట్టు ఉండాలి నీ ముఖం. ఎప్పుడు నువ్వు నవ్వుతూ ఉండాలి, ఎప్పుడూ నువ్వు సంతోషంగా ఉండాలి, ఎప్పుడూ నిండుగుండలాగానే ఉండాలి, ఎప్పుడూ నిదానంగానే ఉండాలి. నిదానమే ప్రధానం, శాంతమే మా భూషణం, స్థిరమే గంభీరం, వేగం కన్నా ప్రాణం మిన్న. ఏమంటావు? చూస్తే ఎప్పుడు నవ్వుతుండాలి. అరే అది క్రైస్తవ లక్షణం. ఆ అమ్మ ముఖం చూస్తే ఎప్పుడు సంతోషమే ఉంది. ఆహా ఎంత మంచిగా ఉందా అమ్మ ముఖం. బాధలన్నీ పోవాలి అలా ముఖం చూస్తే. సో ఒక స్మైల్ ఇచ్చిందిరా అంటే మన బాధలు చెప్పుకోకముందే పోవాలి. అట్లా ఉండాలి. కానీ అమ్మో తాస్పాములు కయ్యనట ముఖం వికారం చేసుకోనంట పోయిండు, తమ్మిని చంపేసిండు. అప్పుడు దేవుడు అడిగిండు, కయ్యనో మీ తమ్ముడైన ఏబేలు ఎక్కడ అంటే, ఏమో నేను నా తమ్మునికి కావలి వాడినా అన్నాడు. చూసినావా ఆయన మాటలో ఉన్న కఠినత్వం చూడండి. మనుషుల మీద దయ లేనివాడు, మనుషుల మీద జాలి లేనివాడు, ఎదుటివాడిని ప్రేమించలేనటువంటి వాడు, సేవ చేయలేనటువంటి వాడు కయ్యను. ఏబేలు అంటే గొర్రెల కాపరి. ఆయనకు కాపరి హృదయం ఉంది, జాలి హృదయం ఉంది, ప్రేమ హృదయం ఉంది. పరిచర్య చేయాలి, ప్రజల్ని రక్షించాలి. అనేక మంది నశించిపోతున్నారు, దేవుని మార్గంలో నడిపించాలి. అయ్యో ఈ ఊళ్ళో సువార్త ప్రకటించాలి, అయ్యో ఈ గల్లీలో సువార్త ప్రకటించాలి, అయ్యో ఈ ప్రాంతంలో సువార్త ప్రకటించాలి, అయ్యో ఈ పట్టణంలో సువార్త ప్రకటించాలి, అయ్యో ఈ దేశంలో వెళ్ళి సువార్త ప్రకటించాలి, అరే పలానోళ్ళకు సువార్త ప్రకటించాలి. ఈ మనసు, ఈ సేవ విధానము మనకు ఉండాలి. కయ్యనికి లేదు, అందుకే దేవుడు అంగీకరించలేదు. ఈరోజు నీకు సేవ గుణం ఉందా? నీ పక్క వాళ్ళకు సువార్త చెప్తున్నావా? వాళ్ళు నశించిపోతూ నరకానికి వెళ్తుర్రే, వాళ్ళకి 2 మాటలు యేసయ్య గురించి చెప్తున్నావా? పరిచర్య చేసే మనసు నీకుందా? సేవ చేసే మనసు నీకుందా? ఒక సమరయ స్త్రీ ఊరంతా మార్చిందిగా. శిష్యులు సువార్తను ప్రకటించి సమస్తాన్ని వదులుకొని సువార్తను ప్రకటించి ప్రాణాలే త్యాగం చేశారుగా. యేసు ప్రభు కూడా ఈ లోకాన్ని రక్షించడానికి, ఈ లోకం కోసం ఆయన ప్రాణం త్యాగం చేసిండుగా. ఆయన రక్తంలో కడగబడిన నీవు, ఆయన పరిశుద్ధాత్మను పొందుకున్న నీవు, ఈ మనసు నీకుందా? ఏబేలు హృదయం నీకుందా? ఏబేలు సేవ నువ్వు చేస్తున్నావా? ఆ తండ్రి హృదయము, కాపరి హృదయం నీకుందా? అది మనకు ఉండాలి. ఇదెన్నడూ మర్చిపోదు, కఠినం చేసుకోవద్దు. ఒకటేగా నా పని, నా కుటుంబం, నా బిజినెస్, నా ఉద్యోగం, ఇదే కయ్యని హృదయం. కయ్యని తత్వం అంటేనే ఇది. నా ఉద్యోగం, నా బిజినెస్, నా కుటుంబం, నేను నా పిల్లలు, నేను. ఇది కయ్యను అర్పణ, దేవుడు అంగీకరించాడు. కయ్యను వ్యవసాయం చేస్తుండే, ఇదే భూమి. అది దేవునికి నచ్చలే. ఎదుటివారిని ప్రేమించే మనసు నీకు ఉండాలి, ఎదుటివారిని రక్షణలోకి నడిపించే మనసు నీకు ఉండాలి, ఎదుటివారికి సహాయం చేసే మనసు నీకు ఉండాలి. మానవ సేవే మాధవ సేవ. ఏబేలు హృదయం అలాంటిది. అందుకనే కయ్యను నడిచిన మార్గం ఏంటంటే, కయ్యను కఠినాత్ముడు, అబద్ధికుడు, దేశదిమ్మరి. నోదు దేశంకి వెళ్ళిపోయి అక్కడ బతుకుతున్నాడు. నోదు దేశం. నోదు అనగా దిగులు అని అర్థం. ఆయన జీవితం అంతా దిగులు బుగులు. ధైర్యమే లేదు, శాపగ్రస్తమైన జీవితం కయ్యింది. దేవునికి తిరుగుబాటు చేసినటువంటి వాడు కయ్యను ఎలాంటి వాడు? దేవుని తిరుగుబాటు చేసినటువంటి వాడు, దేవుడి చిత్తాన్ని వ్యతిరేకించిన వాడు, దేవునికి తిరుగుబాటు చేసిన వాడు, దేశదిమ్మరి, అబద్ధికుడు. కయ్యను గురించి ఇంకా రాయబడింది దుష్టుని సంబంధి అని యోహాను పత్రికలో మనం చూస్తాం. ప్రేమ లేనివాడు కయ్యను. ప్రేమ లేనివాడే తన సహోదరుని చంపెను అని ఉంది పత్రికలో. ఆ కయ్యను దుష్టుని సంబంధి అని రాయబడింది. కయ్యను మార్గం అంటే ఏంటిదంటే ఇదే. కయ్యను యొక్క జీవితమే మార్గం అని రాయబడింది. మనం కయ్యనులాగా కఠినత్వముగా ఉండొద్దు. తమ్మిని అతి దారుణంగా చంపేసి నేను కావలివాడినా అంటుండు. నిజంగా కావలివాడు కాదు కయ్యను. ఒక ఆత్మని రక్షించే మనసు ఆయనకు లేదు. ఒక మనిషిని రక్షించి ప్రభు దగ్గర నడిపించే మనసు ఆయనకు లేదు. కావలివాడు కాదు, మరి కఠినాత్ముడు, భూమిని స్వేద్దపరుచుకుంటాడు ఆయన.
అట్లా ఉంది ఆయన హృదయం. అందుకని దేవుడు కయీన్ని అంగీకరించలేదు, కానీ హేబేలును అంగీకరించాడు. కయీను మార్గంలో అనేక మంది నడిచిరి అంటే అర్థం ఏంటి? సొంతం, స్వార్థం. అందరూ సొంత కార్యాలను చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు అని అర్థం. చాలామంది అలా ఉన్నారు. మరి సొంత పనులే చూసుకుంటున్నారు కానీ దేవుని కార్యాలను చూడరు, దేవుని సేవ చూడరు, దేవుని పరిచర్య చూడరు, 10 రూపాయలు దేవుని కొరకు ఖర్చు పెడదామని చూడరు, హృదయాన్ని దేవునికి అర్పించరు, మనసు దేవునికి అర్పించరు. కయీను తత్వమే, అంత కయీను తత్వమే, అంత కఠినత్వమే, అంత అబద్ధమే, అంత దేవునికి వ్యతిరేకమే. కయీను దేవుని ధిక్కరించి, వ్యతిరేకించి, దేవుని నిందించి వెళ్ళిపోయాడు. నోదు దేశానికి వెళ్ళిపోయాడు. నోదు అంటే దిగులు. మరి కయీను జీవితం అంతా దిగులు, బుగులు, భయంతోనే బతికి సచ్చాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు కయీను మార్గంలో నడుస్తున్న బిడ్డలు ఎవరంటే దేవుని కార్యాలను చూడని వాళ్ళే, దేవుని సేవను చూడని వాళ్ళే, దేవుని పరిచర్యకు సపోర్ట్ చేయని వాళ్ళే, సువార్తను ప్రకటించని వాళ్ళే వీళ్ళు, ఆధ్యాత్మికంగా ఎదగని వాళ్ళే వీళ్ళు, శరీరానుసారులు వీళ్ళు, ప్రకృతి సంబంధులు వీళ్ళు, లోక సంబంధులు వీళ్ళు. సొంత పనులు చూసుకుంటారు కానీ దేవుని పనులు చూడరు. సొంత పనుల మీద ఉన్న భారము దేవుని పనుల మీద ఉండదు. వీళ్ళకు బరువు లేదు, భారం లేదు, బాధ్యత లేదు. ప్రభు కొరకు ఏం చేద్దామనే ఆలోచన లేని వాళ్ళు కయీనులు, కఠినాత్ములు. కయీను అబద్ధికుడు. ఏమో నా తమ్ముడు నాకేం తెలుసు అన్నాడు, చంపి పొట్టన పెట్టుకొని. దేవుడు అడిగితే నాకు తెలియదు అన్నాడు, అబద్ధం. కఠినాత్ముడు. దేవుని బిడ్డలారా, కయీనులాగా మనం కఠినాత్ములుగా ఉండకుండా జాలి హృదయము, ప్రేమ హృదయము, దయ, కరుణ, కటాక్షములు కలిగిన వారమై ఉండాలి. హేబేలులాగా. కయీను కఠినాత్ముడు కానీ హేబేలు కాదు. ఉన్నారా అయ్యాల కఠినాత్ములు సంఘంలో? ఉన్నారా కోపిష్ఠులు? ముఖంలో చూస్తే కోపం 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 కోపం, చింత చింత చింత, పర్షాన్ దిగులు దిగులు దిగులు, బుగులు బుగులు బుగులు. నువ్వు కయీనువు. కయీనుకు పట్టిన ఆత్మ నీకు పట్టింది. ఆ కయీను నరహంతకుడు. అదే ఆత్మ ఈరోజు అనేక మందిని పట్టింది. మనం జాగ్రత్తగా ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఆ రోజు హేరోదు, యేసుప్రభు పుట్టిన సందర్భంలో హేరోదు ఆగ్రుడై, దెయ్యమాత్మ హేరోదులోకి వచ్చేసి ముఖమంతా మండిపడుతుందంట. కోపం కోపం కోపం. కొంతమంది ముఖాలలో చూస్తే ఎప్పుడు కోపమే. అరే కోపం వద్దున నాయన, కోపం దేవుని సంబంధింది కాదు, కోపం సైతానికి సంబంధించింది. ఆ రోజు యేసుప్రభుతో పాటు అందరినీ, యేసుప్రభుని ఏజ్లో ఉన్న అందరిని చంపేశాడు. 2 సంవత్సరాల వయసులో ఉన్న లోపల ఉన్న సంవత్సరాల లోపల ఉన్న మగపిల్లలందరిని చంపేశాడు ఆ రోజు హేరోదు. కోపము, ఆగ్రహం తెచ్చుకుండంట దెయ్యమాత్మ. ఈ కయీనికి కూడా అదే ఆత్మ కోపం వచ్చి తమ్మిని చంపేసి. ఆ రోజు ఫరో కూడా మోస పుట్టిన సందర్భంలో మగపిల్లలందరిని చంపాలని ఆ రోజు ఆజ్ఞ ఇచ్చిండు. ఫరో ఆగ్రుడై. ఆ రోజు యాకోబు పుత్రులు, కుమారులు కోపం తెచ్చుకొని ఆగ్రులై ఆ దేశంలో ఉన్న మగ మనుషులందరిని చంపేసి ఆడవాళ్ళని బతికిచ్చారు. కోపం 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 మంచిది కాదు. కోపం మానుకొనుము, ఆగ్రహము విడిచిపెట్టుము. నీ ముఖంలో ఎప్పుడు కోపం ఉండొద్దు, ఆగ్రహం ఉండొద్దు. కొంతమంది చూస్తే యూద ముఖాలే. ఈ మధ్యలో గడ్డాలు కూడా భలే వేస్తారు. యూదే, సేమ్ యూద. ఆ గడ్డంలోనే ఒక అందం ఉండాలి. ఆ గడ్డంలో కూడా క్రైస్తత్వం కనబడాలిగా. ఆ గడ్డాలు కూడా యూద గడ్డాలు వేస్తారు. ఆ ముఖం కూడా కత్తెరలు ఉడుకుతున్నాయి. వీళ్ళు యూదలు కాకపోతే ఎవరు? వీళ్ళు కయీన పట్టిన ఆత్మ వీళ్ళకి పట్టింది కదా. వీళ్ళు కయీనులే కదా. ప్రార్థన చేసుకుందాం. హేబేలు హృదయం మనకు కావాలి. అందరు లేచి నిలబడదామా? అందరు లేచి నిలబడదాం. పరలోకపు తండ్రి, మేము యూద పత్రికలో నుండి 3 మాటలు చదువుకున్నాం తండ్రి. కయీను వలె, కయీను మార్గంలో పరిగెత్తుచున్నాము. అలాగే బహుమానం పొందవలనని బిలాము మార్గంలో పరిగెత్తుచున్నాము. అలాగే తిరస్కారం చేసి నశించిన కోరావు వలె మేము ఉన్నామేమో పరిశీలన చేసుకుంటున్నాం తండ్రి.
ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు, మమ్మల్ని సరిచేసినందుకు మీకు వందనాలు. మేము నీకు ఇష్టలుగా బ్రతకడానికి కృప దయచేయి. ఏబేలులాగా కాపరి హృదయం కలిగిన వారమై నాయనా, నువ్వు అంగీకరించే జీవితాన్ని, నువ్వు అంగీకరించే సేవ, నువ్వు అంగీకరించే కానుక, నువ్వు అంగీకరించే పరిచర్య మేము చేయడానికి, మేము నీకు అంగీకారంగా ఉండడానికి కృప దయచేయండి. మమ్మలను నీ కృప చేత నింపి, నీ ఆత్మ చేత అభిషేకించి నడిపించండి. నన్ను, మా సంఘ బిడ్డలను, మా పరిచర్యను ఆశీర్వదించండి. సార్వత్రిక సంఘాన్ని జరుగుతున్న పరిచర్యలను ఆశీర్వదించి మీ రాజ్యం కొరకు సిద్ధపరచండి. యేసు నామమున ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.